హనుమాన్ జయంతి రోజున పిల్లల చదువుల్లో రాణించడానికి, వారిలో ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరగడానికి ఆంజనేయ స్వామిని బుద్ధిమతం వరిష్టంగా ఆరాధించడం చాలా ఉత్తమం. మే 12న ఉదయాన్నే పిల్లలతో అభ్యంగర స్నానం చేయించి వారి చేత హనుమాన్ చాలీసా లేదా బుద్ధిర్బలం యశోధైర్యం అనే శ్లోకాన్ని 11 సార్లు చదివించాలి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సింధూరాన్ని హనుమంతుని పాదాల చెంత ఉంచి పూజించి ఆ సింధూరాన్ని పిల్లల నుదుటిన తిలకంగా దిద్దడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజున పిల్లల చేత హనుమంతునికి ఆకుపూజ చేయించడం లేదా స్వామివారికి ఎర్రటి పూలతో సమర్పించడం వల్ల రాహుకేతు దోషాలు తొలగి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నైవేద్యంగా పటిక బెల్లం లేదా అరటి పండును సమర్పించి ఆ ప్రసాదాన్ని పిల్లలకు తినిపించాలి. సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 ప్రదర్శనలు చేయడం వల్ల వారిలో ఉన్న భయం, బద్ధకం, చురుకుతనం వస్తుంది. చదువుకునే గదిలో హనుమంతుడు గాలిలో ఎగురుతున్న పటాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.